అందమైన అమ్మాయి సీత కథ. పచ్చటి కొండల మధ్య ఉన్న ఓ చిన్న గ్రామం చింతలపల్లి. అక్కడే జన్మించింది ఒక అమ్మాయి సీత. ఆమె అందం చందమామను తలపించేదే కాదు, ఆమె మనసు వెన్నెలలా మృదువుగా ఉండేది. చిరునవ్వుతో ముందుకొచ్చే సీత గ్రామంలో చిన్న పిల్లలతో ఆటలాడడం, వృద్ధులకు సహాయం చేయడం, పల్లె బడిలో పిల్లలకు పాఠాలు చెప్పడం చేస్తూ ఉండేది. అందరూ ఆమెను ప్రేమించేవారు. కాని ఎవ్వరికీ తెలియని ఒక రహస్యగాథ ఆమె మనసులో దాగి ఉండేది. ఒక రోజు గ్రామానికి పక్కనున్న అడవిలో ప్రమాదం జరిగింది. అక్కడ పండ్లు తినడానికి వెళ్లిన ఓ చిన్న బాలుడు మాయమయ్యాడు. గ్రామంలో అందరూ భయపడ్డారు. కాని సీత మాత్రం వెనక్కు తగ్గలేదు. నాకు భయం లేదు, ఆ చిన్నారి కోసం నేను వెళ్తాను అని ధైర్యంగా చెప్పింది. వాన పడుతోంది, పిడుగులు పడుతున్నాయి. కాని ఆమె వాడి జాడ కోసం అడవిలోకి అడుగుపెట్టింది. కొండదారులు, చెట్ల పొదలు, మూలిగే మృగాల మధ్య ఆమె గుండె ఒకటే మాట అన్నది, ఆ పిల్లాడిని కాపాడాలి. కొన్ని గంటల తర్వాత ఒక చిన్న గుట్ట మీద ఏడుస్తున్న చిన్నారిని కనిపెట్టింది. ఓ ఎలుగుబంటి దూకబోతుండగా సీత పెద్దగా అరవడంతో దాని దృష్టి మళ్ళింది. వెంటనే ఆమె చేతిలో ఉన్న కర్రతో దాన్ని బెదిరించి చిన్నారిని తన వీపు మీద వేసుకొని పరుగులు తీసింది. చివరికి ఇద్దరూ సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు. అందరూ ఆశ్చర్యంతో చూశారు. ఒక అందమైన అమ్మాయి ఈ విధంగా ధైర్యంగా, కరుణతో, ప్రేమతో వ్యవహరించగలదని వారికి తెలిసింది. అప్పటినుంచి ఆమె అందం గురించి ఎవ్వరూ శరీరం గురించి మాట్లాడలేదు. సీత అంటే మనసే అందం అని అందరూ చెప్పడం మొదలుపెట్టారు. ఈ కథకు సందేశం: అందం శరీరంలో కాదు, మనసులో ఉంటుంది. ధైర్యం, దయ, ప్రేమ ఇవే నిజమైన అందం.